లైగర్ సినిమాతో డిజాస్టర్ చూసిన పూరీ జగన్నాథ్ తన బ్లాక్ బస్టర్ మూవీ అయిన ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ మూవీని కూడా పూరీ చార్మీలు కలిసి నిర్మిస్తున్నారు. ప్రస్తుతానికి పూరీ ఆశలన్నీ ఈ సినిమాపైనే. ఇస్మార్ట్ శంకర్ తర్వాత సరైన సినిమా లేక రామ్ కూడా హిట్ కోసం ఆకలితో ఎదురుచూస్తున్నాడు. అయితే షూటింగ్ ఆలస్యమవటంతో పుష్ప2ని మేకర్స్ పోస్ట్ పోన్ చేయనున్నారు అని వార్తలొస్తున్నాయి. బేసిక్గా పుష్ప2 ఆగస్టు 15న రిలీజ్ అవ్వాలి. ఈ మూవీ పోస్ట్ పోన్ అయితే అదే డేట్లో తమ సినిమాలను రిలీజ్ చేయటానికి కొన్ని సినిమాలు రెడీగా ఉన్నాయి. ఒక పక్క లక్కీ భాస్కర్, తంగలాన్ వంటి సినిమాలు ఈ డేట్ కోసం చూస్తుంటే, మరోపక్క ఆగస్టు 29న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నా సరిపోదా శనివారం కూడా ఈ డేటుపైనే ఒక కన్నేసింది. అయితే పూరీ వీరందరికంటే ఒక అడుగు ముందే ఉన్నాడు అని చెప్పచ్చు. డబుల్ స్మార్ట్ మూవీ పోస్టర్ను రిలీజ్ డేట్తో కలిపి రిలీజ్ చేస్తాడు. ఈ సినిమా ఆగస్టు 15న రిలీజ్ అవ్వనుంది అని ఆడియన్స్కి క్లారిటీ ఇచ్చాడు పూరీ జగన్నాథ్. ఆగస్టు 15న సినిమాను రిలీజ్ చేసి ఆ వీకెండ్ను పూర్తిగా వాడనున్నాడు పూరీ. అంతేకాకుండా సోమవారం రక్షాబంధన్ అవటంతో ఆ రోజు కూడా ప్రేక్షకులు సినిమాకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక పోస్టర్ విషయానికి వస్తే, నుదిటిన విభూతితో రామ్ మాస్ లుక్కులో నడుచుకుంటూ వస్తుంటే బ్యాక్గ్రౌండ్లో కొండలు, కొండల మధ్యలో శివలింగాన్ని పెట్టి పవర్ఫుల్గా డిజైన్ చేశారు. సో పుష్ప2 పోస్ట్ పోన్ అని టీం కన్ఫర్మ్ చేయకముందే డబుల్ స్మార్ట్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు పూరీ.